ఈరోజు మన వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 11, 12 అండ్ 13 ఈ మూడింటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో 2 నుంచి 10 వరకు డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ అనేది మీకు ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను. అందరికీ ఈజీ వేలో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అవన్నీ వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ 11 గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 చూసుకున్నట్లయితే ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 ఓన్లీ వెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 11 అనమాట. సో ఇది మీకు ఎగ్జాంపుల్ తీసుకొని అర్థమయ్యే విధంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ 35816 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఈ నెంబరు 11తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ అనమాట. ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అంటే ఏంటి? ఈ రెండు. ఆడ్ ప్లేస్ డిజిట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న, సెకండ్ ప్లేస్లో ఉన్న డిజిట్, థర్డ్ ప్లేస్లో ఉన్న డిజిట్. సో ఇక్కడ నేను ఏమనుకుంటాను, ఫస్ట్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ అనమాట. ఏమవుతుంది? 3 + 8 + 6 అనమాట. ఏమవుతుంది? ఇది 3 + 8 11, 11 + 6 17 అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ 5 + 1 అనమాట, 6. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవుతుంది? 17 - 6 అనమాట. ఏమవుతుంది? 11. ఇది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబర్ కూడా 11తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 62557 అని నేను ఇంకొక రఫ్ నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఏమవుతుంది? ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఏంది? 6, 5, 7. 6 + 5 + 7 ఏమవుతుంది? 6 + 5 11, 11 + 7 18. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ఏమవుతుంది? 2, 5 ఏమవుతుంది? 7 అనమాట. సో డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? 18 - 7 11 అనమాట. 11 అయినా రావాలి, లేదా మల్టిపుల్ ఆఫ్ 11, లేదా డివిజిబుల్ బై 11, ఏదైనా ఒకటే అనమాట. సో ఇలా వచ్చింది అని అంటే ఈ టోటల్ గివెన్ నెంబరు మనకి 11తో డివిజిబుల్ అవుతుందన్నమాట. సో అలాగే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 చూద్దాం. ఇక్కడ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 అనమాట. ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 ఏం చెప్తుంది అంటే ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12 వెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ బోత్ డివిజిబుల్ బై 3 and 4 అనమాట. సో 12 అంటే 3 × 4గా రాసుకోవచ్చు కాబట్టి 3తోనూ డివిజిబుల్ అవ్వాలి అండ్ 4తో కూడా డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ 5436 అనుకుంటాను ఒక ఎగ్జాంపుల్ని. సో దీంట్లో 3 రూల్ ఫస్ట్ చూద్దాం. 3 రూల్ ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ గివెన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ అ గివెన్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంది? 5 + 4 + 3 + 6 అనమాట. 5 + 4 9, 9 + 3 12, 12 + 6 18 అనమాట. సో ఈ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 4 రూల్ చూద్దాం. ఈ 4 రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4 అనమాట. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏంది? 36. 36 4 అంటే రిమైండర్ కోఎఫిషియంట్ 9 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. అంటే 4 రూల్ కూడా అప్లై అవుతుంది అనమాట. సో ఈ టోటల్ నెంబరు 12తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంకొకటి వచ్చేసి 11616 అని ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. సో దీనికి 3 రూల్ టెస్ట్ చేద్దాం. 3 రూల్ ఏంది? 1 + 1 + 6 + 1 + 6 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 1 + 1 2, 2 + 6 8, 8 + 1 9, 9 + 6 15 అనమాట. సో ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 రూల్ చెక్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ ఏంది? 16 అనమాట. ఈ 16/4 చేస్తే కోఎఫిషియంట్ 4 వస్తుంది, రిమైండర్ 0 అవుతుంది. సో 4 రూల్ కూడా ఓకే అయింది. సో ఈ టోటల్ నెంబర్ కూడా మీకు 12తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 అనేది చూద్దాం. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 ఏం చెప్తుందంటే ఏ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13 ఓన్లీ వెన్ 4 times ద యూనిట్ డిజిట్ యాడెడ్ టు ద రిమైనింగ్ నెంబర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 13 ఆర్ 0 అనమాట. సో ఇప్పుడు మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు నేను 585 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను సింపుల్గా.
ఇప్పుడు ఈ నెంబర్ చూసుకుంటే ఇది 13తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మనం ఎలా చెప్తామంటే లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ ఏంటి 5, 4 టైమ్స్ చేస్తే 5 × 4 20 అవుతుంది. ఈ 20ని రిమైనింగ్ నెంబర్ ఏంది 58 అనమాట. 58కి 20ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 78. ఈ 78/13 చేస్తే 13 1s 13 6s అంటే రిమైండర్ 0 అవుతుంది కాబట్టి కోషియంట్ 6 రిమైండర్ 0 అవుతుంది. సో ఇది 78 13తో పూర్తిగా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబరు 13తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ రూల్ 13కి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటాను అనమాట, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. 1755 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో యూనిట్ డిజిట్ ఏంది 5 అనమాట. ఈ 5 × 4 టైమ్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది 20 అనేది వస్తుంది. ఈ 20ని మనకి రిమైనింగ్ నెంబర్తో యాడ్ చేయాలి. రిమైనింగ్ నెంబర్ ఎంత 175 ప్లస్ 20 ఏమవుతుంది 195. సో ఇది పెద్ద నెంబర్ కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ యూనిట్ డిజిట్ తీసుకుంటా. మళ్ళీ 5 ఉంది, 5 × 4 20 వస్తుంది. ఈ 20ని రిమైనింగ్ నెంబర్ 19 + 20 చేస్తే 39 వస్తుంది. 39 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఈ టోటల్ నెంబరు 13తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇంకా పెద్ద నెంబర్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. నేను రఫ్గా ఇప్పుడు 24336 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్కి చెక్ చేస్తే యూనిట్ డిజిట్ ఏంది 6, 6 × 4 24. రిమైనింగ్ నెంబర్ ఏంది 2433 + 24 2457 వస్తుంది. ఇక్కడ మళ్ళీ యూనిట్ డిజిట్ 7, 7 × 4 28. రిమైనింగ్ నెంబర్ ఏంది 245 + 28 273 వస్తుంది. సో మళ్ళీ ఈ 3ని 4 టైమ్స్ చేద్దాము, 12 వస్తుంది. 27 + 12 అనమాట 39. సో ఈ 39 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 13తో డివిజిబుల్ అవుతుంది.